హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ హరే మాతాజీ. కృష్ణ ప్రభుజీ. బుక్ డిస్ప్లే అవుతుందా మాతాజీ? అవుతుంది ప్రభు, అవుతుంది. సరే సరే మాతాజీ, స్టార్ట్ చేస్తాం. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామిన్నితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. ఈరోజు మనము 5వ చాప్టర్లో ఉన్నాము. ఉత్తమ ప్రశ్నలు ఉత్తమ సమాధానాలు అనే పుస్తకాన్ని మనం చదువుతున్నాము. సో ఈ చాప్టర్ పేరు వచ్చేసి పవిత్రులు కావడం ఎలాగా అని. ఫిబ్రవరి 29, 1972న ఈ సంభాషణ జరిగింది. బాబ్, నా ప్రశ్నలను అడగడానికి నన్ను అనుమతిస్తున్నందుకు ఎంతో కృతజ్ఞతుడిని. శ్రీల ప్రభుపాదులు: అదే నా కార్యం. జనులు భగవద్ జ్ఞానాన్ని అర్థం చేసుకోవాలి. మనం భగవంతుడితో సహకరించకపోతే మన జీవితాలు వ్యర్థమవుతాయి. నేను ఎన్నోసార్లు ఉపమానం ఇచ్చినట్లు ఒక యంత్రం నుండి పడిపోయిన మరమేకకు ఎటువంటి విలువ ఉండదు. కానీ మళ్ళీ అదే మరమేకకు యంత్రాన్ని అమరిస్తే అది విలువను పొందుతుంది. అదేవిధంగా మనం భగవదంశులము. అందుకే భగవంతుడు లేకుండా మనము ఏం విలువ ఉంటుంది? విలువే లేదు. తిరిగి మనం భగవంతునితో జతకూడే స్థితికి వచ్చేయాలి. అప్పుడే మనకు విలువ ఉంటుంది. బాబ్, ఇక్కడకు వచ్చిన ఒక్క యువకుడిని ఇవాళ నేను కలుసుకున్నాను. మాయాపూర్లో ఇప్పీలు ఉన్నారని అతడు విన్నాడట. శ్రీల ప్రభుపాదులు: అతడు భారతీయుడా? బాబ్: అవును, భారతీయుడే. దగ్గరలోనే ఉంటాడుట. ఇంగ్లీష్ బాగానే మాట్లాడుతున్నాడు. చిన్నప్పుడు అతడు ప్రతిరోజు కాళికాదేవిని తీవ్రంగా పూజించేవాడట. కానీ వరదలు వచ్చినప్పుడు జనులు కష్టాలు చూడగానే అతనికి నమ్మకమంతా పోయింది. ఇప్పుడు అతనికి మతమేదీ లేదు. మనుషులతో ప్రేమను పొందడానికి ప్రయత్నిస్తూ అందులో ఆనందాన్ని ఇప్పుడు వెతుకుతున్నాడు. అతడు చెప్పాడు. అతని జీవితంలో భగవంతుణ్ణి మతాన్ని జతచేయడానికి ఏమి చెప్పాలి? నాకు అర్థం కాలేదు. తాను చనిపోయాక బహుశా భగవంతుడితో ఐక్యమవుతాను అని అన్నాడు. కానీ ప్రస్తుతము దానిని గురించి అతడు చింతించడం లేదు. అతడు నానా రకాల ఆధ్యాత్మికత పద్ధతులను ప్రయత్నించి చూశాడు. కానీ ఏదీ పనిచేయలేదు. నేను ఇది చెప్పడానికే ఒక కారణమేమిటంటే, నేను అమెరికాకు తిరిగి వెళ్ళినప్పుడు ఇటువంటి వాళ్ళే ఎంతోమంది నాకు ఎదురవుతారు. కాళికాను పూజించడం లేదా నానా రకాల ఆధ్యాత్మికత పద్ధతులను ప్రయత్నించడం వంటి ధార్మికత మతం పనిచేయనట్లుగా వాళ్ళు కనిపిస్తుంది. అది ప్రయత్నించడం లాభదాయకమని వారికి నచ్చజెప్పడం ఎట్లాగో నాకు తెలియదు. శ్రీల ప్రభుపాదులు: ప్రస్తుతము దానిని ప్రయత్నించకు. మొదట నీకు నమ్మకం కలగాలి. తర్వాత ఇతరులను నమ్మించడానికి ప్రయత్నించు. చైతన్య మహాప్రభువు ఉపదేశించినట్లుగా నీ జీవితాన్ని విజయవంతమైనప్పుడే ఇతరుల సంక్షేమాన్ని నీవు అభివృద్ధి చేయగలుగుతావు. భారత భూమితే హైలా మనుష్య జన్మ యారా,
జన్మ సార్థక కరికర పరోపకార. మొట్టమొదలు నీ జీవితాన్ని పరిపూర్ణం చేసుకో, తర్వాత ఇతరులను బోధించడానికి ప్రయత్నించు. బాబ్, సర్వకాలాలలో కృష్ణ చైతన్యము లేనిదే ఆనందము పొందలేనిది భక్తులు నాతో చెప్పారు. కానీ కొన్నిసార్లు నేను ఆనందంగానే ఉంటాను. శ్రీల ప్రభుపాదులు: కొన్నిసార్లేనా, ఎప్పుడూ కాదా? బాబ్: అవును. శ్రీల ప్రభుపాదులు: కానీ నీవు కృష్ణ చైతన్యవంతుడైతే సర్వదా ఆనందాన్ని అనుభవిస్తావు. బాబ్: కృష్ణ చైతన్యం లేకుండా నేను ఆనందాన్ని పొందలేనని వాళ్ళు తెలియజేశారు. శ్రీల ప్రభుపాదులు: అది యథార్థం. ఉదాహరణకు, నీవు భూమిపై చరించే జంతువువైతే నిన్ను నీళ్ళల్లో పడేసినప్పుడు ఎటువంటి పరిస్థితులలోనూ నీళ్ళల్లో నీవు సుఖంగా ఉండవు. నిన్ను తిరిగి భూమిపైకి చేర్చినప్పుడే నీవు సుఖాన్ని పొందుతావు. అదేవిధంగా మనము శ్రీకృష్ణుని అంశలము గనుక శ్రీకృష్ణుని అంశలముగా పనిచేయకపోతే సుఖభాగములకు కాలేము. ఇంతకు మందరి ఉపమానమే మళ్ళీ చెబుతున్నాను. యంత్రంలోని ఒక భాగము యంత్రం నుండి పడిపోతే దాని విలువ ఉండదు. కానీ తిరిగి దానిని యంత్రము మీద అమరిస్తే దాని విలువ వస్తుంది. మనం శ్రీకృష్ణుని అంశములు కనుక మనం శ్రీకృష్ణునితోనే జత కూడాలి. మన చైతన్యము ద్వారానే వెంటనే మనం శ్రీకృష్ణునితో జత కూడగలం. నేను శ్రీకృష్ణుని వాడిని, శ్రీకృష్ణుని నా వాడు అని ఆలోచిస్తే చాలు, అంతే. అంటే ప్రభుపాదులు ఏం చెప్తా ఉన్నారంటే, ఇక్కడ కృష్ణ చైతన్యంలోనే నిజమైన ఆనందం ఉంది అని చెప్తా ఉన్నారు. ప్రభుపాదులు ఒక మంచి ఉదాహరణ ఇచ్చారు. మనము నీళ్ళల్లో ఉండే జంతువు నీళ్ళల్లోనే సుఖంగా ఉంటుంది. కానీ నీళ్ళల్లో సపోజ్ లేని జంతువులు, మనం నీళ్ళల్లో పడిపోతే మనం ఉండలేం, మనం బయటికి భూమిపైనకే రావాలి. అదేవిధంగా ఒక యంత్రము నిండా పడిపోయిన ఉపమానము మళ్ళీ ఆ యంత్రములో సమకూరిస్తేనే దానికి విలువ. అదేవిధంగా మనము కృష్ణుని అంశలము కాబట్టి మనం కృష్ణుని సేవ చేస్తేనే మనకి నిజమైన ఆనందం అని ప్రభుపాదులు ఉదాహరణ ఇచ్చారు. బాబ్, మనం శ్రీకృష్ణుని అంశలములో శ్రీల ప్రభుపాదులు: అవును, ప్రతిదీ శ్రీకృష్ణుడి అంశమేయే. ఎందుకంటే ప్రతిదీ కృష్ణ శక్తితోనే సృష్టించబడి ప్రతిదీ కృష్ణ శక్తి అయి ఉంది. బాబ్, నేను భగవంతుడికి సున్నితంగా అయ్యాననే భావన నాకెట్లా కలుగుతుంది? నేను అప్పుడప్పుడు గుడికి వస్తాను, వెళ్ళిపోతాను, కానీ నా వెంట ఎంత తీసుకోపోతున్నాననేది నమ్మకం నాకు లేదు. శ్రీల ప్రభుపాదులు: దానికి నీవు పవిత్రుడు కావాలి. అందుకే ఎంత సమయం పట్టదు. 6 నెలల లోపే నీ ప్రగతి నీకు తెలుస్తుంది. కానీ ఈ యువకులు చేస్తున్నట్లు నీవు నియమాలను పాటించాలి, అప్పుడు అంతా బాగుపడుతుంది. బాబ్: ఓహో, అలాగా. శ్రీల ప్రభుపాదులు: వీళ్లకు సినిమాకి లేదా నైట్ క్లబ్బులకి వెళ్ళే ఆలోచన లేదు. అన్ని అనర్థాలు, అనవసరమైన విషయాలు వీరు ఎప్పుడో ఆపేశారు. సమస్త మానవ జన్మ కేవలం పవిత్రీకరణకే ఉద్దేశించబడింది. తపోదివ్యం పుత్ర కాయేన సత్వం శుద్ధే తస్మాత్ బ్రహ్మసుఖం తసస్వం. వృషభదేవుడు ఇక్కడ ఏమని చెప్పాడంటే, మనం తపోవ్రతాలను తప్పకుండా చేసి మన అస్తిత్వాన్ని పవిత్రం చేసుకొని అంతులేని దివ్యానంద స్థితికి రావాలి. ఇక్కడ సత్వ అంటే అస్తిత్వము కనుక మన అస్తిత్వాన్ని పవిత్రం చేసుకోకపోతే మనం ఈ దేహం నుండి వేరొక దేహానికి మారవలసి ఉంటుంది. ఒకప్పుడు ఇది ఉన్నతమైనది కావచ్చు, ఇంకొప్పుడు నీచమైనది కావచ్చు. ఉదాహరణకు,
నీవు రోగాన్ని నయం చేసుకోకపోతే ఎన్నో రకాలుగా అది నీకు కష్టాన్ని కలిగిస్తుంది. అదేవిధంగా నీ అస్తిత్వాన్ని పవిత్రం చేసుకోకపోతే నీవు ఒక దేహం నుండి ఇంకొక దేహానికి మారవలసి ఉంటుంది. ఇందులోనే అత్యంత సౌఖ్యకరమైన అమెరికా దేశపు దేహం లభిస్తుందని నీకు గ్యారంటీ లేదు. అందుకే అస్తిత్వాన్ని పవిత్రం చేసుకోవడం మానవుడికి తప్పనిసరి. అస్తిత్వాన్ని పవిత్రం చేసుకోకపోతే సుఖానికైనా నీవు ఎంత ప్రయత్నించినా సర్వదా సుఖభాగుడివి కాలేవు. అంటే ప్రభుపాదులు ఏం చెప్తా ఉన్నారంటే ఇక్కడ మన అస్తిత్వాన్ని మనం పరిశుద్ధం చేసుకోవాలి అంటున్నారు. అది చేసుకోకపోతే మనము వేరే శరీరంకి పడిపోవచ్చు. సపోజ్ మనకి ప్రభుపాదులు ఇక్కడ చెప్తా ఉన్నా, నువ్వు ఒక అమెరికా దేశపు దేహం వస్తుంది నీకు ఇప్పుడు ఉంది, నెక్స్ట్ కూడా నీకు అదే దేహం లభిస్తుందని గ్యారంటీ లేదు. అంటే మనం ఏ జన్మైనా తీసుకోవచ్చు. బట్ అదే మన కృష్ణ చైతన్యాన్ని తీసుకుంటే మనము కృష్ణుని చేరచ్చు. బాబ్, నేను న్యూయార్క్లో నా ఉద్యోగానికి వెళ్ళినప్పుడు పవిత్రునిగానే అవుతానని ఆశిస్తాను. కానీ ఇక్కడ మీ భక్తులు ఉన్నంత పవిత్రునిగా అవుతానని నమ్మకం మాత్రం లేదు. నేను అంతగా కాలేను. శ్రీల ప్రభుపాదులు, వీళ్ళు ఏం చేస్తున్నారో అది నీవు కూడా చేయవచ్చు. మొదట్లో వీళ్ళు కూడా పవిత్రులు కారు, కానీ ఇప్పుడు పవిత్రులయ్యారు. అదేవిధంగా నీవు కూడా పవిత్రుడు కావచ్చు. ఉదాహరణకు, పసితనంలో నీవు చదువుకోలేదు, కానీ ఇప్పుడు నీవు విద్యావంతుడివి, నిజంగా నీకు శ్రద్ధావంతుడివి అయితే ఎక్కడైనా సరే నిన్ను నీవు పవిత్రునిగా ఉంచుకోగలుగుతావు. నీవు అమెరికాలో ఉంటావా, భారతదేశంలో ఉంటావా అనేది ముఖ్యం కాదు, కానీ నిన్ను నీవు పవిత్రునిగా ఉంచుకునే పద్ధతి నీకు తప్పకుండా తెలియాలి, అంతే. బాబ్, అంటే మీ ఉద్దేశం కృష్ణ చైతన్యాన్ని నియమాలను పాటించడం ద్వారానేనా? శ్రీల ప్రభుపాదులు, అవును. ఉదాహరణకు, నేను అమెరికాకు వెళ్ళాను, కానీ అమెరికాలో ఉన్న భారతదేశంలో ఉన్న నేను అదే వ్యక్తిని. బాబ్, గత నవంబర్లో మిమ్మల్ని మొదటిసారి కలిసినప్పుడు నుండి దీనికి కొంత నేను అనుసరించడం ప్రయత్నించాను. శ్రీల ప్రభుపాదులు, కానీ నీకు నిజంగా శ్రద్ధ ఉంటే దానిని ఖచ్చితంగా పాటించాలి. బాబ్, సరే, నేను మాట్లాడేది మూర్ఖంగానే ఉన్నా నా మనసులో ఉన్నది చెప్పనివ్వండి. శ్రీల ప్రభుపాదులు, మూర్ఖమేమీ కాదు. నీవు మూర్ఖుడువని నేను అనట్లేదు, కానీ అసంపూర్ణువని. బాబ్, సరే. నవ్వులు. అసంపూర్ణత్వం అయినా మీకు ఒక విషయం చెబుతాను. మీ భక్తులు నేనెంతో ఇష్టపడుతున్నట్లుగా, గౌరవిస్తున్నట్లుగా నాకు ఇప్పుడు అనిపిస్తుంది. కానీ వారిలో నేనొక భాగమని కానీ, లేదా వారిలో ఒక భాగం కావాలని కోరిక నాకు లేదు. ఏది మంచిదో అది చేసి భగవంతుని చేరుకోవాలని నేను భావిస్తాను. ఇంకొకసారి ఉత్తమ జన్మను వెళ్ళగలిగితే నేను సంతుష్టుని చెందుతాను. శ్రీల ప్రభుపాదులు, చాలా బాగుంది. ఇది భౌతికమైన అభిలాష అనుకుంటాను, కానీ శ్రీల ప్రభుపాదులు, అందుకే నీవు వీళ్ళ అడుగుజాడలలో నడువు. ఇప్పుడు నీ కోరిక తీరుతుంది. ఏ విధంగా పవిత్రులైన ఆనందాన్ని పొందవచ్చుననే విషయంలో మేము జనులకు శిక్షణ ఇస్తున్నాము. అదే మా కార్యం. ప్రతి ఒక్కడు సుఖంగా ఉండడానికి మేము చూడగోరుగుతాము. సర్వే సుఖినో భవస్తు. ఏ విధంగా ఆనందభాగులు కాగలరో జనులకు తెలియదు. సుఖభాగులు కావడానికి వాళ్ళు ప్రామాణిక మార్గాన్ని చేపట్టారు. తమ మార్గాన్ని వారు తయారు చేసుకుంటారు. అదే వచ్చిన కష్టం. అందుకే ఋషభదేవుడు తన పుత్రులకు ఈ సందేశాన్ని ఇచ్చాడు. పుత్రులారా, దివ్యానుభూతికి తపస్సును చేపట్టండి. ప్రతి ఒక్కడు తపస్సు చేస్తూనే ఉన్నాడు. నాకొక అబ్బాయి తెలుసు. వాణిజ్య చదువుకోవడానికి ఆ పిల్లాడు విదేశాలకు వెళ్ళాడు. అక్కడ ఆ అబ్బాయి బాగానే స్థిరపడ్డాడు.
ఈ రకంగా ప్రతి ఒక్కడు ఏదో తాత్కాలికమైన భౌతిక సుఖాన్ని పొందడానికి ఎంతో కొంత తపస్సు చేస్తున్నాడు. అటువంటప్పుడు శాశ్వతమైన సుఖాన్ని పొందడానికి ఎందుకు తపస్సు చేయకూడదు? నీవు నీ అస్తిత్వాన్ని, దేహాన్ని పవిత్రము చేసుకోవాలి. నీవు ఎన్నిసార్లు భౌతిక దేహాన్ని పొందితే అన్నిసార్లు మార్చాల్సి ఉంటుంది. కానీ ఆధ్యాత్మిక దేహాన్ని పొందగానే ఇక మార్చే ప్రశ్నే ఉండదు. నీకు ఇదివరకే ఆధ్యాత్మిక దేహం ఉంది, కానీ భౌతిక సంపర్కం కారణంగా మీరు భౌతిక దేహాన్ని తయారు చేసుకుంటున్నారు. కానీ మీరు ఆధ్యాత్మిక జీవితంలో సాంగత్యాన్ని పొందితే ఆధ్యాత్మిక దేహాన్ని తయారు చేసుకుంటారు. ఇనుప కడ్డితో మంటలతో పెడితే అది కూడా నిప్పుగానే మారుతుంది, అవునా? బాబ్: అవును. శ్రీల ప్రభుపాదులు: ఇనుప కడ్డి ఎట్టిగానో కాలినప్పుడు ఎక్కడ తాకినా కాలుతుంది, అంటే అది ఇంకా ఇనుప కడ్డీనే అయినప్పుడు అన్ని గుణాన్ని పొందుతుంది. అదేవిధంగా నిన్ను నీవు కృష్ణ చైతన్యంలో సదా నిలుపుకుంటే నీ దేహము భౌతికమే అయినప్పటికీ ఆధ్యాత్మికంగా మారిపోతుంది, ఆధ్యాత్మికంగా పనిచేస్తుంది. అప్పుడు భౌతిక అవసరాలే ఉండవు. బాబ్: నేను అదెట్లా చేయగలను? శ్రీల ప్రభుపాదులు: ఇదే పద్ధతి. ఈరోజు దీక్ష పొందిన ఆ 6 యువకులను నీవు చూశావుగా, వీరంతా దీనిని చేస్తున్నారు. ఇది చాలా సరళమైన పద్ధతి. 4 నియమాలను పాటిస్తూ జపమాల మీద హరే కృష్ణ మంత్రాన్ని జపించాలి. ఇది చాలా సులభం. బాబ్: నేను కొన్ని నియమాలను పాటిస్తున్నాను, కానీ అన్నిటినీ కాదు. శ్రీల ప్రభుపాదులు: కొన్నిటిని అంటే? ఉన్నవే 4, అందులో కొన్నిటిని అంటే 3, 2, 3 బాబ్ అంటున్నాడు. శ్రీల ప్రభుపాదులు: ఆ మిగిలిన ఒక్కటి ఎందుకు చేయకూడదు? బాబ్: అది కాదు, నా ఉద్దేశం 1 లేదా 2 పాటిస్తున్నానని చెప్పడమే. 1, 2తోనే నేను ఇప్పుడు పాటిస్తున్నాను. శ్రీల ప్రభుపాదులు నవ్వుతూ: ఆ మిగిలిన 3 ఎందుకు పాటించకూడదు? అందులో కష్టమేముంది? నీవు పాటించే ఆ నియమమేమిటి? బాబ్: నేను దాదాపు శాకాహారినయ్యాను, కానీ గుడ్లు తింటాను. శ్రీల ప్రభుపాదులు: అయితే నువ్వు పూర్తిగా కాలేదు. బాబ్: అలా కాదు, మిమ్మల్ని గత నవంబర్లో చూసినప్పుడు నుండి నేను శాకాహారిగా అయ్యాను. శ్రీల ప్రభుపాదులు: శాకాహారిగా కావడం యోగ్యత కానే కాదు. పావురం శాకాహారి, కోతి కూడా శాకాహారి. పరమ చెత్త జంతువు మహా తుంటరిది అయిన కోతి కూడా శాకాహారి. పాప్: మొదట్లో ఇది ఎంతో కష్టంగా అనిపించింది కనుక ఏదో కొంత పురోగతి చెందుతున్నాననే భావన నాకు కలిగింది. ఇప్పుడు సులభమే అయింది. శ్రీల ప్రభుపాదులు: అలా కాదు, కృష్ణ చైతన్య పద్ధతిని స్వీకరిస్తే నీవు అన్ని నియమాలను పాటించగలుగుతావు, లేకపోతే ఇది అసాధ్యం. బాబ్: అవును, నేను నా మిత్రునితో బీహారుకు వచ్చినప్పుడు ఒక సాయంత్రం వేళ అందరము కూర్చున్నాము, దోమలతో పోరాటం చేస్తున్నాము. అప్పుడు వాళ్ళు కాస్త మత్తుమందు పీలుద్దామని అనగానే అంతకన్నా చేసేదేముంది అని నేను అన్నాను. ఆ రోజు రాత్రంతా అదే చేశాము. అదే విధంగా ప్రతిరోజు చేస్తూ దానిలో పడిపోయాము. మాకు మేము హాని చేసుకుంటున్నామని అర్థం చేసుకునేంత వరకు దానిని చేశాము, తర్వాత ఆపేశాము. అయినా ఆ సందర్భంలో శ్రీల ప్రభుపాదులు: నీవు మాతో కలిసి జీవించాలి, మత్తుపందు పీలుద్దామా అని నీ మిత్రులు అప్పుడు నిన్ను అడగరు. బాబ్ నవ్వులు: భక్తుల సాంగత్యంలో ఉండు, జనులకు మాతో సాంగత్యం చేయడానికి అవకాశం ఇవ్వడమే మేము
అనేక కేంద్రాలను ప్రారంభిస్తున్నాం. మాయాపూర్లో ఇంత పెద్ద స్థలాన్ని మేమెందుకు కొన్నాం? కృష్ణ చైతన్యంలో పురోగమించడానికి నిజంగా శ్రద్ధ కలిగిన వారు మాతో కలిసి ఉంటారనేగా. సాంగత్యం అనేది చాలా ప్రభావంగా ఉంటుంది. త్రాగుబోతుతో సాంగత్యం చేస్తే తాగుబోతు అవుతాం, సాధువులతో సాంగత్యం చేస్తే సాధువు అవుతాం. ఇక్కడ చాలా మంచి విషయాన్ని చెప్పారు. అంటే ప్రభుపాదులు ఏమంటారంటే, మనం ఎన్నో ఆధ్యాత్మికమైన కేంద్రాలను ఓపెన్ చేశాము. మాయాపూర్లోనే ఇంత పెద్ద స్థలాన్ని మేము ఎందుకు కొన్నాం? కృష్ణ చైతన్యంలో పురోగతి సాధించడానికి. అంటే మాతో సాంగత్యం చేయాలంటే వాళ్ళు కూడా సాధువులు అవుతారు. ఒక త్రాగుబోతుతో ఎవరన్నా సాంగత్యం చేస్తే వాళ్ళు కూడా త్రాగుబోతే అవుతారని ప్రభుపాదులు చాలా మంచిగా చెప్పారనమాట. శ్యామసుందర, ఇప్పుడు వచ్చి మాతో పాటుగా బొంబాయిలో ఉండొచ్చుగా? శ్రీల ప్రభుపాదులు: అవును, మాతో పాటు నీవు బొంబాయిలో ఉండొచ్చు, కానీ ఇతనికి మిత్రులు, మత్తుమందులు కావాలి, అది మాత్రం కష్టం. బాబ్, ఇప్పుడు వేరే విషయం అడుగుతాను, తరువాత మళ్ళీ ఈ విషయానికే వస్తాను. నేను నా గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నట్లు అనిపిస్తుంది. అందుకే భగవంతుని గురించి ఎక్కువ ఆలోచించలేకపోతున్నాను. అనేక ప్రదేశాలలో నన్నే నేను ఊహించుకుంటున్నాను. ఇతర ముఖ్యమైన విషయాల మీద నేను మనస్సు కేంద్రీకరించేటట్లుగా నా గురించిన ఆలోచనలు మర్చిపోవడం ఎట్లా సాధ్యం? శ్రీల ప్రభుపాదులు: ఈ భక్తులు అదే చేశారు. బాబ్ నవ్వుతూ: నా పవిత్రీకరణ మార్గం భక్తునిగానే కావడం అనేది మీరు నాతో చెబుతున్నట్లుగా నాకు అనిపిస్తుంది. శ్రీల ప్రభుపాదులు: ఏదైనా సంకోచమా? బాబ్ అది సరే, నేను. శ్రీల ప్రభుపాదులు: భక్తునిగా కావడంలో ఏదైనా కష్టం ఉందా? బాబ్ నాకు కష్టమే, నాకంతా తీవ్రమైన కోరిక లేదు. మొట్టమొదలు నేను భౌతిక జీవితాన్ని విడిచిపెట్టాలని భక్తులతో నాతో చెప్పారు. ఆ 4 నియమాలలో వాళ్ళు నాకు వివరించారు. అంటే భౌతిక జీవితాన్ని విడిచిపెట్టడమే, అది నాకు అర్థమైంది. కానీ స్థానంలో వాళ్ళు. శ్రీల ప్రభుపాదులు: భౌతిక జీవితం అంటే నీ అర్థమేమిటి? బాబ్ నిశ్శబ్దంగా ఉన్నాడు. నేను ఈ మంచం మీద కూర్చున్నాను, ఇది భౌతికమా ఆధ్యాత్మికమా? బాబ్ భౌతికం. శ్రీల ప్రభుపాదులు: అయితే మేము భౌతిక జీవితాన్ని విడిచిపెట్టలేదా? బాబ్ భౌతిక లాభం పట్ల అపేక్ష, దానిని నేను వివరించాను అనుకుంటున్నాను. శ్రీల ప్రభుపాదులు: భౌతికం అంటే ఏమిటి? భౌతిక లాభం కొరకు పనిచేయడం, భౌతిక వాంఛలను విడిచిపెట్టకపోవడం. శ్రీల ప్రభుపాదులు: నీవు ఇంద్రియ భోగాన్ని కోరుకుంటే అది భౌతిక జీవితం. భగవంతుని సేవించాలని కోరుకుంటే అది ఆధ్యాత్మిక జీవితం. భౌతిక జీవితానికి ఆధ్యాత్మికత జీవితానికి తేడా అదే. ప్రస్తుతము నీవు నీ ఇంద్రియాలను సేవించడానికి ప్రయత్నిస్తున్నావు, కానీ నీ ఇంద్రియాలను సేవించడానికి బదులు భగవంతుని సేవించాలి. అదే ఆధ్యాత్మిక జీవితము. మా కార్యాలకి ఇతరుల కార్యాలకి తేడా అదే. బల్ల, కూర్చి, మంచము, టేప్ రికార్డర్, టైప్ రైటర్ వీటన్నిటినీ మేము వాడుతున్నాం. కానీ తేడా ఏమిటి? తేడా ఏమిటంటే మేము ప్రతిదీ కృష్ణుని కొరకే వాడుతున్నాము. అంటే మేము భౌతికాన్ని త్యజించినా కూడా భౌతిక వస్తువులను మేము ఉపయోగిస్తున్నాము కృష్ణ ప్రజ్ఞలో. కానీ అది మా ఇంద్రియాల కోసం కాదు, కృష్ణుని సేవ కొరకే వాడుతున్నాము అని. బాబ్ ఇంద్రియ సుఖాలను ఆధ్యాత్మికమైన సుఖాలతో దూరం కొన్నామని భక్తులు నాతో చెప్పారు, కానీ నాకు ఆ భావన కలగలేదు. శ్రీల ప్రభుపాదులు: శ్రీకృష్ణుడి ఆనందింపజేయ కోరినప్పుడు ఆధ్యాత్మిక సుఖాలు వస్తాయి. అదే ఆధ్యాత్మిక ఆనందం. ఉదాహరణకి తల్లి తన పిల్లవాడికి భోజనం తినిపిస్తూ ఆనందాన్ని పొందుతుంది.
ఆమె తినడం లేదు, కానీ తన పిల్లాడు చక్కగా తినడం చూసి ఆమె ఎంతో ఆనందిస్తుంది. బాబ్, ఆధ్యాత్మిక సుఖం అంటే భగవంతుడిని ఆనందింపజేయడం అన్నమాట. శ్రీల ప్రభుపాదులు, ఆధ్యాత్మిక సుఖం అంటే శ్రీకృష్ణుని ఆనందం. బాబ్, శ్రీకృష్ణుని ఆనందింపజేయడం. శ్రీల ప్రభుపాదులు, అవును, భౌతిక ఆనందం అంటే ఇంద్రియాలను సుఖపెట్టడం, అంతే. అదే తేడా. నీవు కృష్ణుని ఆనందింపజేయడానికి ప్రయత్నిస్తే అదే ఆధ్యాత్మిక సుఖం. బాబ్, భగవంతుడిని ఆనందింపజేయడంలో నా ఆలోచన ఏమిటంటే, శ్రీల ప్రభుపాదులు, భగవంతుడిని ఆనందింపజేయడానికి నీకు సొంత మార్గాలు తయారు చేయకు. ఉదాహరణకు, నేను నిన్ను ఆనందింపజేయాలంటే మీకు ఏ సేవ చేయమంటారు అని నేను నిన్ను అడగాలి. అంతేగాని నాకు తోచిన ఏదో సేవను ఊహించడం కాదు. అది ఆనందాన్ని ఇవ్వదు. నాకు గ్లాసుడు మంచినీళ్ళు కావాలనుకో, కానీ నీవు మాత్రం స్వామీజీకి ఒక గ్లాసుడు వేడివేడి పాలు ఇస్తే ఎక్కువ ఆనందిస్తారేమో అని అనుకుంటాను. నాకు ఆనందాన్ని ఇవ్వలేవు. నన్ను ఆనందింపజేయాలనుకుంటే నేను మీకు ఏ విధంగా ఆనందాన్ని ఇవ్వగలను అని తప్పకుండా నన్ను అడగాలి. తరువాత నేను ఆజ్ఞాపించింది చేస్తే అది నాకు ఆనందాన్ని కలిగిస్తుంది. బాబ్, శ్రీకృష్ణుడిని ఆనందింపజేయడం అంటే కృష్ణ భక్తుడిగా అయి ఉండడమేనా? శ్రీల ప్రభుపాదులు, నిరంతరము శ్రీకృష్ణుడిని ఆనందంపు కలిగించేవాడు భక్తుడు. అతడికి వేరే కార్యమేమీ ఉండదు. అతడే భక్తుడు. బాబ్, హరే కృష్ణ మంత్ర కీర్తన గురించి ఇంకాస్త చెబుతారా? నేను చాలా కాలము నుండి జపము చేస్తున్నాను, కానీ ఏనాడూ క్రమబద్ధంగా కాదు. ఏదో కొంత అప్పుడప్పుడు చేయడం జరుగుతుంది. ఈ మధ్య నాకు ఒక జపమాల వచ్చింది. ఎప్పుడో ఒకసారి జపం చేయడానికి నాకు హాయిగా ఉంటుంది, కానీ ఒక్కొక్కప్పుడు మాత్రం ఇష్టంగా ఉండదు. బహుశా నేను సక్రమంగా జపం చేయడం లేదేమో, నాకు తెలియదు. శ్రీల ప్రభుపాదులు, అవును, ప్రతిదానికి ఒక పద్ధతి ఉంటుంది. నీవు ఆ పద్ధతిని అనుసరించాలి. బాబ్, నామ జపము చేసేటప్పుడు తమకు కలిగే పారవశ్యం గురించి భక్తులు నాకు చెబుతుంటారు. శ్రీల ప్రభుపాదులు, అవును, నీవెంత ఎక్కువగా పవిత్రుడైతే అంత చక్కగా పారవశ్యమును చెందుతావు. ఈ జప విధానమే పవిత్రీకరణకు పద్ధతి. సో ఇంతటితో మనము 5వ అధ్యాయాన్ని ముగించాము. పవిత్రులు కావడం ఎలా అని మనం చదివాము. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నాయా ఇందులో? హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. ఏదైనా డౌట్స్ ఉన్నాయా? హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ మాత, చెప్పండి. భక్తుల సంఘంలో ఉంటే ఏమి అవ్వదు అని చెప్పిండారు ఇక్కడ శ్రీల ప్రభుపాద్. కొంతమంది ఉంటారు భక్తుల సంఘం ఉంటే కూడా కొంతమంది ఏమేమో మాట్లాడతారు. అప్పుడు మేము ఏం చేయాలి ప్రభు? భక్తుల సాంగత్యంలో ఉంటే కొంతమంది లౌకికత మాట్లాడతారు. వాళ్ళ ఇంట్లో ఓకే. విషయాలంతా మాట్లాడుకుని కూర్చుంటారు. అప్పుడు మేము ఏం చేయాలి? అప్పుడు మనం ఎలా వాళ్ళకి స్పందించాలేనా? స్పందించాలి. అవును. హలో, చెప్పండి. ప్రభు, ఎట్లా ఉండాలి మేము అప్పుడు? మనము ఎట్లా ఉండాలంటే, మనము చాలా చాకచక్యంగా వాళ్ళ దగ్గర మనం నడుచుకోవాలన్నమాట. అది ఎలా అంటే, మనము వాళ్ళు భౌతికంగా మాట్లాడినప్పుడు మనం కొంత వాళ్ళని అంటే వాళ్ళకి తెలిసేటట్టుగా మనం అవాయిడ్ చేయకూడదు. చాకచక్యంగా మనం తప్పించుకోవాలి అక్కడి నుండి. సపోజ్ వాళ్ళు ఏదన్నా మనకి కాలక్షేపాని కోసం ఏదన్నా, ఇప్పుడు మనం జపం చేస్తుంటే వాళ్ళు మనల్ని పిలిచి, ఎందుకు జపం చేస్తున్నారు ఇప్పుడు, రండి అక్కడ బయటికి వెళ్తాము అలా అని ఏదన్నా చెప్పినప్పుడు మనం, లేదు నాది ఇంకా జపం ఫినిష్ కాలేదు అని మనం తప్పించుకోవాలన్నమాట. మళ్ళీ వేరే విషయాలు ఏదన్నా మాట్లాడేటప్పుడు మనము ఆ టాపిక్ని జాస్తి మనం కూడా దాంతో ఇన్వాల్వ్ కాకూడదు అనమాట.
అలాంటి టాపిక్స్లో మనం ఎంత అవాయిడ్ చేస్తే వాళ్ళు 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 కూడా అర్థం చేసుకుంటారు. ఓ వీళ్ళకి ఇష్టం లేదు నేను ఇలా మాట్లాడటం అని నెక్స్ట్ టైం వాళ్ళు అలా మాట్లాడరు అనమాట. అంటే మన స్పందన కూడా ఇంపార్టెంట్. అట్లని వాళ్ళని మనము వాళ్ళని ద్వేషించడం లేకుంటే వాళ్ళని విమర్శించడం వాళ్ళపైన కోపపడడం కాదు, చాకచత్యంగా మనం తప్పించుకోవాలన్నమాట. ఇట్లా. సో ఇప్పుడు ఇది మొదలు పెడదాము. 6వ చాప్టర్ పరిపూర్ణ భక్తుడు. ఇది ఫిబ్రవరి 29, 1972 సాయంత్రం జరిగిందనమాట. బాబ్ శ్రీల ప్రభుపాద ఇవాళ ప్రొద్దున్న మనం కృష్ణ చైతన్యంలో తపోసాధన అవసరం గురించి చర్చించాం. కానీ దాని గురించి మీరు ఇంకాస్త చెబుతారా? శ్రీల ప్రభుపాదులు: అవును, గురు నిర్దేశంలో నీవు తప్పకుండా తపస్సును సాధన చేయాలి. తపస్సును చేయడానికి నీ మనసు ఒప్పుకోదు, కానీ నీవు గురువును అంగీకరించినప్పుడు ఆయన ఆజ్ఞను తప్పకుండా నెరవేర్చాలి. అదే తపస్సు. శ్యామసుందర: నీవు తపస్సు చేయాలనుకోకపోయినా దానిని తప్పకుండా చేయాలి. శ్రీల ప్రభుపాదులు: అవును, తప్పకుండా నీవు గురువుకు శరణాగతుడయ్యావను కనుక ఆయన ఆజ్ఞే తుది నిర్ణయము. అది నీకు ఇష్టం లేకపోయినా నా ప్రీత్యర్థము దానిని నీవు తప్పకుండా చేసి తీరాలి. శ్యామసుందర: అవును శ్రీల ప్రభుపాదులు, కానీ నీకది ఇష్టం ఉండదు. ఉపవాసం ఎవరికి ఇష్టం ఉండదు, కానీ గురువు గారు ఈరోజు ఉపవాసమే అని అంటే ఇక చేసేది ఏముంటుంది? శ్యామసుందర నవ్వులు. గురువుచే క్రమశిక్షణలో ఉంచబడడానికి స్వచ్ఛందంగా అంగీకరించేవాడే శిష్యుడు. అదే తపస్సు. అంటే ప్రభుపాదులు చాలా ముఖ్యమైన విషయం చెప్పారు ఇక్కడ. గురువు గారు ఏం చెప్తే మనం అది పాటించాలి. అదే శిష్యుని యొక్క లక్షణం అని చెప్తున్నారు. మళ్ళీ అదే ఒక అది తపస్సు సాధన. సపోజ్ ఇప్పుడు మనకి జపించడం మనకి ఇష్టం లేదు, ఒక్కొక్కసారి మన మైండ్కి సహకరించదు, కానీ లేదు, గురువుగారి ఆజ్ఞ నేను పూర్తి చేయాలి, నేను ఇన్ని మాలలు జపం చేస్తానని ప్రభుపాదులకి అంటే నేను అంగీకరించాను, నేను అన్ని మాలలు చేయాలి, నాకు ఇష్టం లేకపోయినా చేయాలి. బట్ మనం చేస్తానే అది మనకి ఇష్టంగా మారుతుంది. ఎందుకంటే ఇది మనోగతేన అని భగవంతుడు భగవద్గీతలో చెప్తాడు. మనకి ఇప్పుడు ప్రస్తుతం మన ఇష్టాలు మనం తెచ్చుకున్నవే, మన కాన్షియస్లోకి, మన సబ్ కాన్షియస్లోకి మనం తెచ్చుకున్నవే. ఎలా అంటే మనము తెలుసో తెలియకో బాల్యం నుండి మన ఇష్టాలు తెలుసుకున్నాం. కానీ ఇప్పుడు గురువు యొక్క ఇష్టాలేమి, కృష్ణుని యొక్క ఇష్టాలేమి, దాని ప్రకారం మనం ప్రయత్నించాలి. సపోజ్ భగవద్గీతలో కృష్ణుడు ఇలా చెప్తున్నాడు, దానికి ప్రభుపాదులు ఇలా చెప్తున్నారు. నేను అలా నడుచుకోవడానికి అవ్వట్లేదు, కానీ నేను అలా నడుచుకుంటాను. ఆ ప్రయత్నమే అంటే నాకు ఇష్టం లేకపోయినా నాకు ఇది ఇష్టం, అది అన్నమాట. శ్యామసుందరం: భౌతిక జగత్తులో చాలామంది భౌతిక జీవితముచే పూర్తిగా మోసగ్రస్తులై ఉంటారు. వారికి తపస్సు కానీ శారీరక శ్రమ కానీ ఇష్టము ఉండదు, అయినా వారు దానిని చేస్తుంటారు. ప్రకృతిచే వారు బలవంతంగా తపస్సు చేయవలసి వస్తుంది. శ్రీల ప్రభుపాదులు: అది బలవంతంగా చేసే తపస్సు, అది మంచిది కాదు. కేవలము స్వచ్ఛందంగా చేసే తపస్సే సహాయపడుతుంది. శ్యామసుందర: కానీ మనిషి స్వచ్ఛందంగా చేసే తపస్సును చేయకపోతే అతడిని బలవంతంగా తపస్సులోకి పెట్టవలసిందేగా. శ్రీల ప్రభుపాదులు: మనిషికి పశువుకు తేడా లేదా? పశువు స్వచ్ఛందంగా తపస్సు స్వీకరించదు,
కానీ మనిషి దానిని స్వీకరించగలడు. ఉదాహరణకు ఒక మిఠాయి దుకాణంలో తీయని మిఠాయినులు ఉన్నాయనుకోండి. మనిషి వాటిని తినాలనుకున్నా తన దగ్గర డబ్బులు లేకపోవడం చూసి తనను తాను నియంత్రించుకుంటాడు. కానీ ఆవు అక్కడికి వస్తే వెంటనే తన నోరు దానిలో పెట్టేస్తుంది. మీరు దానిని కట్టెతో కొట్టినా కూడా అది సహిస్తుంది. అందుకే పశువు తపస్సు చేయలేదు. కానీ మన తపస్సు చాలా మంచిది. మనం హరే కృష్ణ మంత్రంను జపిస్తాం, నృత్యం చేస్తాం. శ్రీకృష్ణుడిని మనము చక్కగా భోజనాన్ని పంపిస్తే దానిని తింటాము. అటువంటి తపస్సుకు అంటే చక్కని కీర్తన, నృత్యం ఉన్నట్టు దానిని నీవెందుకు అంగీకరించవు? మేము తపస్సులు చేస్తున్నాం కాబట్టే శ్రీకృష్ణుడు మాతో ఎంతో చక్కనివి సరఫరా చేస్తున్నాడు. అంతే, మేము నష్టపోయే వాళ్ళము కానే కాదు. నీవు కృష్ణ భక్తుడిగా అయితే ప్రస్తుతం ఉన్న సౌకర్యాల కంటే మరింత ఎక్కువ సౌకర్యాలు పొందుతావు. ఇది యథార్థం. నేను గత 20 ఏళ్లుగా ఒంటరి జీవితాన్ని గడుపుతున్నాను. అయినా నాకు ఎటువంటి కష్టాలే లేవు. సన్యాసం తీసుకోవడానికి ముందు నేను ఢిల్లీలో ఉండేవాడిని. నేను ఒంటరిగా నివసిస్తున్నప్పుడు నాకు ఎటువంటి కష్టాలు ఉండేవి కావు. అంటే ప్రభుపాదు తన ఎగ్జాంపుల్లే ఇస్తున్నాడు అనమాట. అంటే ప్రభుపాదులు ఢిల్లీలో ఉన్నప్పుడు నేను ఒంటరిగా ఉన్నాను, 20 ఏళ్ళు అలా ఉన్నాను, జీవించాను. నాకు ఏ కష్టాలు లేవు. అంటే ఆధ్యాత్మిక జీవితంలో ఎంతో సౌకర్యాలు ఉన్నాయని ప్రభుపాదులు చెప్తున్నారు. అది మన భౌతిక జీవితంలో ఉండే వ్యక్తులకి అర్థం కాదు. మళ్ళీ తపస్సు హరే కృష్ణ మంత్రం జపించడం తపస్సే కాదు. మళ్ళీ చక్కటి కీర్తన, చక్కటి నృత్యం ఉంటుంది. ఇవన్నీ అయిన తర్వాత కృష్ణ ప్రసాదాన్ని మనము భోంచేస్తాము, ప్రసాదంగా స్వీకరిస్తాము. వీటిలో తపస్సు ఎక్కడా అని ప్రభుపాదులు బాబాకు చెప్తున్నారన్నమాట. శ్యామసుందర, నీవు ఆధ్యాత్మికత శిష్యరికాన్ని స్వీకరించకపోతే ప్రకృతి నీకు బలవంతంగా ఎన్నో క్లేశాలను కలిగిస్తుంది. శ్రీల ప్రభుపాదులు, అవును, ఇది భగవద్గీతలో చెప్పబడింది. దైవీ ఏషా గుణమయీ మమ మాయా దురత్యయ మామేవయే ప్రపద్యంతే మాయామేతాం తరంతితే. ప్రకృతి త్రిగుణాలను కూడి ఉన్నటువంటి నా దైవీ శక్తి దాటశక్యమే కానిది. కానీ నాకు శరణాగతి నొచ్చిన వారు దానిని సులభంగా దాటగలుగుతారు. మాయా ఎన్నో కష్టాలను రుద్దుతుంది. కానీ నీవు కృష్ణుడికి శరణాగొచ్చినా ఇక రుద్దడం ఉండదు. అంటే మనం భగవంతునికి శరణాగతి అయితే మనం మాయా ఒక ప్రభావానికి గురి కామని ఇక్కడ ఈ శ్లోకం చెప్తుందన్నమాట. అంటే మాయా ఎంతో ప్రబలమైనది, దాన్ని అధిగమించడం మన తరం కాదు. కానీ కృష్ణునికి మనం శరణాగతి అయితే మనం దాన్ని ఈజీగా దాటగలమని చెప్తున్నారు శ్యామసుందర్. కానీ జనులంతో మూర్ఖులంటే భవిష్యత్తులో మేము సుఖాన్ని పొందుతాము అని ఎప్పుడూ అనుకుంటున్నారు. శ్రీల ప్రభుపాదులు, అవును, అదే మాయ. గాడిద అటువంటిదే. నీవు గాడిద మీద కూర్చుని దాని ముందర ఒక గుప్పెడు గడ్డిని పెట్టకపోతే కాస్త ముందుకు వెళితే చాలు, ఆ గడ్డి నాకు దొరుకుతుంది అని గాడిద అనుకుంటుంది. బాబ్ నవ్వులు. కానీ అది ఎప్పుడూ దానిని ఒక అడుగు దూరంలోనే ఉండిపోతుంది. అదే గాడిద బుద్ధి. అందరూ నవ్వులు. ఇంకాస్త ముందుకు వెళితే చాలు, నాకది దొరుకుతుందని, నేను ఆనందముగా పొందుతానని అని ప్రతి ఒక్కడూ ఆలోచిస్తుంటున్నాడు. చాలాసేపు నిశ్శబ్దము. సైకిల్ గంటల శబ్దాలు, పిల్లల అరుపులు, జనుల కబుర్లు స్పష్టంగా వినబడుతున్నాయి. బాబ్, చాలా కృతజ్ఞతలు. రేపు నేను శ్రీల ప్రభుపాదులు. ఏంటి బాబ్, రేపు నేను వెళ్ళిపోవాలి. అందుకే శ్రీల ప్రభుపాదులు, వెళ్ళడం గురించి మాట్లాడకు, ఉండటం గురించి మాట్లాడు. బాబ్, ఇంకా అది నిర్ణయించుకోలేదు.
కానీ రేపు నేను మా ఊరికి వెళ్ళాలని అనుకుంటున్నాను. కానీ శ్రీల ప్రభుపాదులు, తిరిగి వెళ్ళడం అనేది ఉండకూడదు బాబ్, రేపు ఇక్కడ ఉండాలని అంటారు. శ్రీల ప్రభుపాదులు, అవును, ఇక్కడే ఉండు బాబ్, మీరు చెప్తే ఉంటాను. శ్రీల ప్రభుపాదులు, సరే ఉండు, నీవు మంచి పిల్లవాడివి. దీర్ఘకాల నిశ్శబ్దం ఏమాత్రమూ నవ్వడిలేదు. ఇది చాలా సరళం. జీవుడు శ్రీకృష్ణుని మర్చిపోయినప్పుడు భౌతిక జగత్తులోనే ఉంటారు. కృష్ణుడంటేనే అతనికి నామము, రూపము, దామాల లీలలు అన్నీ కూడా. మనము రాజుని గురించి మాట్లాడుతున్నప్పుడు రాజుగారి ప్రభుత్వము, భవంతి, రాణి, పుత్రులు, మంత్రులు, సైన్యము, కలాపాలు అన్నిటి గురించి అర్థము. అవునా బాబ్? అవును. శ్రీల ప్రభుపాదులు, అదేవిధంగా శ్రీకృష్ణుడు భగవంతుడు గనుక అతని గురించి ఆలోచించగానే మనం కృష్ణుని సంపర్కంలో, అతని శక్తుల సంపర్కంలో ఉన్నామని అర్థం. రాధాకృష్ణ అని అనగానే అది సంపూర్ణమవుతుంది. రాధా శ్రీకృష్ణునికి సమస్త శక్తులను ప్రాతినిధ్యము. ఇక శ్రీకృష్ణుడు దేవాది దేవుడు. మనం కృష్ణుడు గురించి మాట్లాడుతున్నప్పుడు జీవులందరూ దానిలో ఇమిడి ఉంటారు. ఎందుకంటే వారందరూ శ్రీకృష్ణునికి ఒకానొక శక్తి స్వరూపులే. శక్తివంతుని సేవించినప్పుడు అది సంసారం. సమస్త ప్రపంచము శ్రీకృష్ణుని సేవించడం లేదు, లేదా వారందరూ శ్రీకృష్ణునికి భిన్న రూపంలో పరోక్షంగా సేవిస్తున్నారు. అది అచ్చపు అవిధేయమైన పౌరుల ప్రభుత్వాన్ని పరోక్షంగా సేవించడం వంటిది. ఖైదీలు ప్రభుత్వ చట్టాలను అవిధేయులైన కారణంగానే కారాగృహానికి వస్తారు. కానీ అక్కడ వారు ప్రభుత్వ చట్టాలను బలవంతంగా పాటించవలసి ఉంటుంది. అదేవిధంగా జీవులు అజ్ఞానం వలనో లేదా ఇష్టాపూర్వకంగానో ఇక్కడ భగవద్రహితులుగా ఉంటారు. భగవంతుని పరమాధిక్యాన్ని అంగీకరించడానికి వారికి ఇష్టం ఉండదు. అదే దానవ గుణం. అందుకే మేము వారిని తమ సహజ స్థితిలోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాం. అదే మా కృష్ణ చైతన్యోద్యం. అంటే ప్రభుపాదులు ఏమంటున్నారంటే, మనం ఈ ప్రపంచంలో ఉన్నామంటే మనకి ఇక్కడ కృష్ణునికి సేవ చేయడానికి మనం అంగీకరించడం లేదు. కానీ ఎట్లా ఒకట్లా మనం సేవ చేయాలి. కృష్ణుని 2 శక్తులు ఉన్నాయన్నమాట. ఒకటి ఈ ప్రపంచం మాయాశక్తి, ఇంకొకటి ఆంతరింగ శక్తి, ఆధ్యాత్మిక శక్తి. మనం ఈ ప్రపంచంలో ఉన్నామంటే మనకి ఇష్టం లేకపోయినా కూడా మనము భౌతిక జగత్తుని మనం సేవిస్తున్నాము. అది కూడా ఇండైరెక్ట్గా కృష్ణునికి సేవ చేసినట్లే. ఎందుకంటే భౌతిక జగత్తు కూడా కృష్ణునికి సేవ చేస్తుంది. ప్రభుపాదులు చాలా ఒక మంచి చక్కటి ఉదాహరణ ఇచ్చారు. ఖైదీలు ప్రభుత్వ చట్టాలను వాళ్ళకి ఇష్టం లేకపోయినా వాళ్ళు పాటించాల్సిందే కారాగృహంలో. అదేవిధంగా మనము ఈ ప్రపంచంలో ఉన్నామంటే మనం అజ్ఞానంలో ఉన్నామని, ఇష్టపూర్వకంగా అన్నా కానీ, ఇష్టపూర్వకంగానో లేదా అజ్ఞానంలో మనము భగవద్రహితులుగా ఉంటామని ఈ ప్రపంచంలో అని ప్రభుపాదులు చెప్తున్నారు. బాబ్, ఔషధము గురించి నేను భక్తులతో మాట్లాడిన విషయాన్ని మిమ్మల్ని అడగాలని అనుకుంటున్నాను. ఇవాళ నేను కొంతమంది భక్తులతో నది దగ్గరకు వెళ్ళాను. నాకు జలుబుగా ఉంది కాబట్టి నీళ్ళల్లోకి దిగగానే వాళ్ళతో అన్నాను. ఇది గంగా నది కాబట్టి నేను నీళ్ళల్లోకి దిగాలని కొందరు భావిస్తే, నాకు జలుబుగా ఉంది కాబట్టి దిగవద్దని కొందరన్నారు. అందరము చాలాసేపు మాట్లాడుకున్నాము. అయినా నాకేది అర్థం కాలేదు. అయినా గత కర్మ ఫలం మనము రోగగ్రస్తులమవుతామా? శ్రీల ప్రభుపాదులు, అవును, అది యథార్థం. మనకు ఏ రకమైన దుఃఖము కలిగినా అదంతా గతంలో చేసిన పాపకర్మల ఫలితమే బాబ్. కానీ ఎవడైనా కర్మఫల ప్రభావం నుండి బయటపడిన తర్వాత కూడా రోగి అవుతాడా? శ్రీల ప్రభుపాదులు, కాడు. ఒకవేళ రోగం వచ్చినా కూడా అది తాత్కాలికమే అవుతుంది. ఉదాహరణకు ఇప్పుడు ఫ్యాన్ తిరుగుతుంది, కానీ స్విచ్ను ఆపేసినా ఫ్యాను మరికొన్ని క్షణాలలో తిరుగుతూనే ఉంటుంది. కానీ ఆ తిరగడం కరెంటు వల్ల కాదు,
అది దేనికి కారణంగా దేని కారణంగా తిరుగుతుందని అంటారు? శ్యామసుందర, ఒరవడి లేదా వేగం. అంటే ఇక్కడ బాబు ఏమంటారంటే, మనకి కష్టం వచ్చినా నష్టం వచ్చినా అది మన వెనక జన్మల కర్మఫలమేనా అని ప్రభుపాదులు అంటున్నారు. కానీ నేను ఆ కర్మ ఫలం ఇంకా ఎలా బయటపడగలను అని ప్రభుపాదులు అడిగాడు అనమాట. ప్రభుపాదులు ఏమన్నారన్నమాట, ఒక ఉదాహరణ ఇచ్చారు. మనం ఒకవేళ ఫ్యాన్ స్విచ్ని మనం ఆపేస్తే కనుక ఆ ఫ్యాన్ తిరుగుతూనే ఉంటుంది, కానీ అది ఏ క్షణమైనా అది ఆగిపోతుంది, కానీ తిరుగుతూ ఉంటుంది. అది వేగం ఉన్నే ఉంటుంది, ఆ వేగం తగ్గుతుంది. అలాగే మనం కృష్ణ చైతన్యులు అయితే అది మనలో ఉండే పాపకర్మాలన్నీ నశిస్తాయని. సో ఇంతటితో టైం అయింది. నెక్స్ట్ మళ్ళీ నెక్స్ట్ సెషన్లో చదువుతాము. సో మళ్ళీ ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయా ఇప్పుడు చదివిన దాంతో? హరే కృష్ణ. లేదు ప్రభు. హరే కృష్ణ. ఏమి డౌట్ హరే లేదు కృష్ణ. ప్రభు. ఏం డౌట్స్ లేవు ప్రభు. ఏమి డౌట్ లేదు ప్రభు. సరే సరే, ఓకే ఓకే. థ్యాంక్ యూ ఓకే. ప్రభు. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ. గ్రంథరాజ్ శ్రీమద్ భగవద్గీతకి జై విశ్వగురు శీల ప్రభుపాదకి జై. జై. నితాయ్ గౌర్ ప్రేమనందే. హరి 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 బోల్. బోల్.